నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. చాలా మంది పీరియడ్ టైంలో కూడా పూజ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు పీరియడ్ టైమ్స్‌లో దేవుడి దగ్గరికెళ్ళొచ్చా? అసలు పూజలు చేయొచ్చా? పీరియడ్స్‌లో జరిగేదేంటమ్మా? పీరియడ్స్‌లో ఏం జరుగుతుంది? శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ వాష్ ఔట్ అవుతూ ఉంటాయి. హ్మ్. మనం మామూలుగా నిత్యకృత్యంగా గూడా మనం మాలిన్యాలను వాష్ చేసుకుంటాం. అవునా అవును. కాదా? అవును. మనం లఘుశంక అంటాం అది గాని, హ్మ్. లేకపోతే రెండోది గురుశంక అంటే 1 అండ్ 2. హ్మ్. అవి చేసినప్పుడు కాళ్ళు, చేతులు కడుక్కొని వస్తామా? రామా? అవును. కడుక్కొనొస్తాము. చాదస్తము, మడి, పూజ అవన్నీ పక్కన బెట్టండి. హ్మ్. శుచి, శుభ్రత కోసం కాళ్ళు కడుక్కుంటామా? లేదా? కడుక్కుంటూ. వాష్ చేసుకుంటామా? లేదా? క్లీన్‌గా. ఇంకా పూర్వకాలం వాళ్ళు ఎట్లా ఉన్నా వీళ్ళు పల్లెటూరు వాళ్ళని వెక్కిరిస్తారు గానీ, హ్మ్. ఈ రోజుల్లో అక్కడ శానిటైజర్స్ పెడతారు, సోప్స్ పెడతారు. వెళ్ళి బాత్రూమ్‌కెళ్తే గూడా చక్కగా అవును. అన్నీ కడుక్కొని వచ్చేటి ఏర్పాట్లు చేస్తున్నారు. అవును. మీరు అటువంటి దానికే ఇంత క్లెన్లీనెస్ గురించి తాపత్రయపడుతూ ఉంటే, అంతకన్నా భయంకరమైనటువంటి మాలిన్యాలు శరీరంలోంచి బయటకొస్తూ ఉన్నప్పుడు, హ్మ్. క్లెన్లీనెస్ పాటించాలా? వద్దా? అవును. ఆ పాటించేటప్పుడు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పీరియడ్స్ టైంలో శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు అవును. ఆడవాళ్ళు. చాలా. ఎంత చికాకుగా ఉంటుందో ఆడవాళ్ళకి తెలుసు. అవును. చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మూడీగా ఉంటారు. హ్మ్. ఆ సంగతిని కార్పొరేట్ ఆఫీసుల్లో ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నవాళ్ళు ఏమంటారు? ఎవరన్నా వాళ్ళ కొలీగ్, లేడీ కొలీగ్ గనక కొంచెం ఇరిటేటింగ్‌గా కనిపించినట్టయితే మేబీ షీ ఈస్ డౌన్ ఆ! అంటారు. అవును. అంటే ఏమిటి అర్థం? ఆ హ్మ్. అమ్మాయికి పీరియడ్స్‌లో ఉంది. చికాకుగా ఉంది. లెట్స్ నాట్ టాక్ టు హర్ అని. హ్మ్. మరి అట్లాంటిది నార్మల్ వ్యవహారాలకే ఈ డిస్టర్బెన్స్, ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటే, ఆధ్యాత్మిక విషయాలకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది? హ్మ్. పైగా అప్పుడు ఏది చేసినా చాలా పెద్ద తీవ్రంగా ఉంటుంది. కనుక శరీరము, మనసు 2 తట్టుకోవాలి అంటే, అవి తట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి తప్ప, అవి తట్టుకోలేని స్థితిలో ఉంటే చేయకూడదు. కనుక ఆ సమయంలో విశ్రాంతినివ్వండి అని శారీరకంగా, మానసికంగా విశ్రాంతి ఇవ్వడం కోసం చెప్పబడింది. హ్మ్. శుభ్రత కోసం కూడా చెప్పబడింది. అవును. శౌచం చాలా ప్రధానం. అవును. ఇప్పుడు అలా గనక ఉన్నట్టయితే, ఆ సమయాల్లో ఎటువంటి ఉద్వేగాలు, ఉద్రేకాలు వీటన్నిటికి వెళ్ళకుండా ఉండడానికి మనం ఏర్పాట్లు చేసుకున్నాం. పూజ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మనకొస్తుందని కదా పూజ అవును. చేస్తున్నాం. లేతే ఊరికే చేయట్లేదు కదా! అటువంటి శక్తిని తట్టుకోగలిగిన స్థితి శరీరానికి ఉందో లేదో మామూలుగా జ్వరము అది ఏమన్నా వ్యాధి వచ్చి తగ్గిందనుకోండి. అటువంటి వాళ్ళకేదన్నా చెప్తుంటే, "వాళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నారండి. హ్మ్. ఇప్పుడు చెప్పకండి అవును. వాళ్ళకంటారు." వాళ్ళు తీసుకునేంత ఎనర్జీ వాళ్ళకి లేదని లేదని. చెప్తారు. మరి హ్మ్. ఈ పీరియడ్స్ టైంలో అలా ఎనర్జీ తక్కువ ఉన్న టైంలో భగవత్ చైతన్యం లాంటి స్పిరిచ్యువల్ శక్తి వచ్చి పడితే హ్మ్. శరీరం తట్టుకోలేకపోతే? అందుకని విశ్రాంతినివ్వమని చెప్పారు. హ్మ్. కొంతమంది ఉన్నారు. అవును. మేము చేస్తామండి మాకేం అవ్వలేదు. అవ్వదండి. నేను ఇంట్లో పెట్టుకున్న మొక్క ఒక్కరోజు నీళ్లు పోయకపోతే ఎండిపోతుంది. అడవిలో మొక్కలేమో అవ్వవే. అవును. ఓసారి ఇదే అక్బర్, హ్మ్. బీర్బల్‌కి ఒక కథ చెప్తారు. తెలుసా మీకీ కథ? లేదమ్మా తెలీదు. అందులో ఓసారి అక్బర్ అన్నట్ట ఈ చూడు అక్కడ బయట ఎన్నో రకాలైనటువంటి ఆహ్, మ వాళ్ళలా పర్యటనకు వెడుతూ ఉంటే చెట్టు కింద ఒక స్త్రీ ప్రసవించి వెంటనే బిడ్డని పక్కన పెట్టుకొని పని చేసుకుంటోందిట. మన అంతఃపురంలో స్త్రీలకి ఎందుకింత కష్టపడి వాళ్ళందరికీ ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాము? వాళ్ళలా హాయిగా ఉండొచ్చు కదా! అన్నట్ట. బీర్బల్ ఏం మాట్లాడలా. మర్నాడు ఆయనకి ఇష్టమైనటువంటి ఉద్యానవనంలో చెట్లకి నీళ్లు పోయకుండా ఆపాడు. వాడిపోయినాయి. అక్బరొచ్చి "ఏమిటి ఇట్లా అయిందన్న?" "అదేమిటండి అడవిలో చెట్లకి నీళ్లు పోయకపోయినా బతుకుతున్నాయి గదా! ఉద్యానవనంలో ఎందుకు పొయ్యాలి?" అన్నాడు. అంచేత ఎవరికో ఏదో జరగలేదు గనక అందరికీ జరగదు అని అనుకోలేం గదా! హ్మ్. మన నీళ్లు పోయకపోయినా మన ఇంట్లో, మన తోటలో ఉన్నవి కూడా కొన్ని మొండిగా బతుకుతాయి. హ్మ్. కొన్నేమో చచ్చిపోతాయి. అందుకని మనకి వాటిని టెస్ట్ చేసి ఏది బతుకుతుంది, ఏది చచ్చిపోతుందని చూసే ఓపిక లేక కంటికి నీళ్లు పోస్తాం. హ్మ్. అలాగే ఈ పరిస్థితికి ఎవరు తట్టుకుంటారు, ఎవరు తట్టుకోలేరు అని పరిశోధించి, పరిశోధించి ఇలాంటివన్నీ చెప్తారే, అవన్నీ చేసే బదులు అందరూ ఇన్ జనరల్‌గా ఇట్లా ఉండండి అంటాం. ఎక్సెప్షన్ కేసెస్ ఎప్పుడూ ఉంటాయి సో, కదా! ఇప్పటి వరకు ఓకే. ఆ! కానీ కొంతమంది పీరియడ్స్‌లో అమ్మవారి టెంపుల్‌కెళ్తారు. ఇంకొంతమంది థర్డ్ డేనే గదా! ఫిఫ్త్ డే బేసిక్‌గా 5 డేస్ పీరియడ్స్ అనుకోండమ్మా. ఫోర్త్ డేకి, ఫిఫ్త్ డేకి వెళ్ళొచ్చంటారా అసలు? ఫోర్త్ డేకి దూరంగా ఉండొచ్చు గానీ, హ్మ్. ఫిఫ్త్ డే నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చంటారు. ఎందుకు అంటే, ఇప్పుడు నాకేమీ అయిపోయింది, ఏమీ లేదు కదా అని అనుకున్నా, హ్మ్.
ప్రారంభమైన తర్వాత 3 రోజులు దాని ప్రభావం ఉంటుందంటారు. బాడీ పెయిన్స్ ఉంటాయి, క్రాంప్స్ ఫ్లో ఉంటాయి. ఫ్లో ఫ్లో అన్నది అలాగే ఎంత ఉంటుంది. ఉంటుంది అనేది హ్మ్. కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. అవును. కొంతమందికి ఆ ఎక్కువ పర్సన్‌ని ఉంటుంది, బట్టి ఉంటుంది. కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి 5, 6 రోజులు ఉంటుంది, కొంతమందికి 3 రోజులు ఉంటుంది. కొంతమందికి 3 ఏది డేస్‌కే ఏమైనా ఆగిపోతుంది. అవును. అదే అంటాను, ఎన్ని రోజులున్నా కాన్స్టిట్యూషన్ బట్టి, మీరు తినే ఆహారాన్ని బట్టి, మీరు చేసే పనులను బట్టి, మీ మానసిక స్థితిని బట్టి, మన మీరు థింకింగ్‌ని బట్టి మెంటల్‌గా మనం పడేటటువంటి స్ట్రెస్‌ని బట్టి మనం మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటే అది ఓకే. అది. హ్మ్. ఇవన్నీ ఉంటాయి. కనుక అవన్నీ కూడా అందరికీ ప్రతి ఇండివిడ్యువల్ కేస్‌ని తీసుకోలేరు గనక హ్మ్. జనరలైజ్ చేసి చెప్పేదేంటంటే, ప్రారంభమైనప్పటి నుంచి 3 రోజులు దాని ప్రభావం ఉంటుంది గనక 3 రోజులు విశ్రాంతిగా ఉండండి అన్నారు. సో ఇది ఓకే. హ్మ్. కొంతమంది టెంపుల్స్‌కి ఏదైనా విజిట్స్ పెట్టుకుంటారు. సో వెళ్ళిన తర్వాత పీరియడ్స్ వస్తాయి. మరి హ్మ్. అలాంటప్పుడు? అమ్మా, పీరియడ్స్ అని తెలిసినప్పుడు వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అది మొదటి ప్రధానమైనటువంటి హ్మ్. అంశం. 100కి 90% మంది ఆడవాళ్ళకి ప్రీ తెలుస్తుంది. మెనోపాజ్ టైంలో తప్ప హ్మ్. మిగిలిన సమయాల్లో తెలుస్తుంది. తమకి పీరియడ్స్ ఎప్పుడొస్తాయో తెలుసు డేట్ ప్రకారం. హ్మ్. ఒకవేళ ఎప్పుడన్నా తేడా ఉన్నా శరీరంలో మార్పు చెప్తుంది. ఏమిటి ఈసారి త్వరగా వచ్చేట్టుంది, బాడీలో మార్పులు ఇలా అవును. ఉన్నాయి అని. కొంతమందికి మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అదే అలాంటి ఉన్నటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకోకూడదు. హ్మ్. ఈ ఇర్రెగ్యులర్‌గా ఉన్నవాళ్ళు లేదా అనుకోకుండా కూడా ఒక్కోసారి రావచ్చు. ఏ ఇండికేషను లేకుండా. అట్లా గనక వచ్చినట్టయితే ఎక్కడ ఉండగా వీళ్ళు తనకి పీరియడ్స్ వచ్చాయని గుర్తించారో అప్పుడు వెనక్కొచ్చేయాలి. సో చాలా తప్పేం మంది లేదంటారు టెంపుల్‌కెళ్ళే గానీ, ముందు ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా టాబ్లెట్స్ ఏసుకొని ఆపుకుంటారు. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. హ్మ్. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనకి మన ఆరోగ్యం కన్నా, చక్కగా జీవించటం కన్నా, ఆర్భాటానికి బయట ఎలా కనపడతామని మన గురించి ఇతరులు అవును. ఏమనుకుంటున్నారు అన్న దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ హ్మ్. నా ఆరోగ్యం గురించి నేను ఇవ్వటం లేదు కదా. అవును. ఎవరేమనుకుంటే ఏంటమ్మా, నేను ఆరోగ్యంగా ఉండాలి అవును. కదా. రీసెంట్‌గా ఒక ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అర్ధనారీశ్వర టెంపుల్‌లో నేను పీరియడ్స్‌లోనే కంపల్సరీ ప్రత్యేకంగా పూజ చేస్తాను. సో అలాంటి మాటలు ఇప్పుడు ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అసలు? అవి ఎలా రిసీవ్ చేసుకుంటారు? నేను ఇందాక చెప్పాను కదమ్మా, హ్మ్. మొండి మొక్కలు ఎక్కడైనా బతుకుతాయని ఆవిడికి ప్రభావం లేకపోవచ్చు. హ్మ్. అందరికీ ఉంటాయి కదా. సో పాజిటివ్ సోల్స్ ఉంటే వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తది. సో నెగెటివ్ సోల్స్ అనేవి అసలు పట్టించుకోదనమాట. అసలు ఆవిడకి కూడా ఆ క్షణాన శారీరకంగా ఎటువంటి మార్పు లేకపోయి ఉండొచ్చు. హ్మ్. కానీ ఆవిడ మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ మాత్రం బాగా ఉండదు. అందులో అనుమానం ఏం లేదు. ఇది చూసి ఆవిడకి నా మీద కోపం వస్తే రావచ్చు. హ్మ్. రానియండి, నాకేం అభ్యంతరం లేదు. ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంత అధికారం ఉందో, నాకు అంత అధికారమే ఉంది ఈ మాట చెప్పడానికి. హ్మ్. అర్థమైందా? వాక్ స్వాతంత్ర్యం ఉంది. అవును. నేను ఇట్లా చేస్తాను అని ఆవిడ చెప్పింది. హ్మ్. అది అలా తప్పు చేయకూడదు. అని చెప్పే అధికారం నాకు కూడా ఉంది. హ్మ్. కనుక నన్ను తప్పు పట్టే అవును. అవకాశం లేదు. 2 ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు హ్మ్. ఉంటుంది. మనం కోపం వస్తే యాహ్! రానియండి, ఏమైంది? ఆవిడ అలా చేస్తున్నానంటే కొన్ని లక్షల మందికి కోపం వచ్చింది. హ్మ్. కొన్ని లక్షల మంది నొచ్చుకున్నారు అది విని. అవును. కదా! మరి ఆ నొప్పి కన్నా నేనన్న మాటకు ఒక్కళ్ళు నొచ్చుకుంటే నాకేమిటిట? అంతే. నష్టమేం లేదు. అంతే. తప్పేం లేదు. ఏం ఓకే లేదు. అమ్మ. అది మాత్రం తప్పేనమ్మా. మంత్రపూతంగా ప్రతిష్టాపన చేసిన విగ్రహమా? హ్మ్. ఊరికే ఇంట్లో బొమ్మ లాంటి విగ్రహమా? నాకు తెలీదు. ఎందుకంటే వివరం హ్మ్. తెలియనప్పుడు నేనేం అవును. చెప్పలేను. అవును. కానీ మామూలు అలా బొమ్మ చేయడం అయితే అయితే తప్పు. పట్టుకోవచ్చనుకోండి. హ్మ్. మామూలు బొమ్మకేం సంబంధం లేదు. హ్మ్. కానీ మంత్రపూతంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అక్కడ ప్రతిష్ఠిస్తే గనక ప్రాబ్లమ్. ప్రతిష్ఠించిన విగ్రహం అయితే మాత్రం చేయడం తప్పు. ఓకే. ఇంకొక మాట ఇక్కడ చెప్తాను సందర్భం గనక. హ్మ్. మేము ఆడవాళ్ళం ముట్టుకోకూడదా అంటారు. ఆడవాళ్ళే కదా, మగవాళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఓకే. దానికి ప్రత్యేకంగా మూల విరాట్టును ముట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక శిక్షణ ఉంటుంది. హ్మ్. శిక్షణ ట్రైనింగ్ అప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఉండాలి. హ్మ్. అటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించి మూల విరాట్టుని హ్మ్. మూల విరాట్టుని ముట్టుకుని అలంకారం చేయదలిచినటువంటి వాళ్ళు హ్మ్. జీవితంలో అనేక నియమాలు పాటించాలి. నిత్య జీవితంలో మామూలుగా పాటించడం కాదు, విగ్రహాన్ని స్పృశించి అలంకారం చేయాలనుకున్న రోజున మరిన్ని నియమాలు పాటిస్తారు. ఓకే. అవి ఏం లేకుండా ఆడవాళ్ళు చేయకూడదా? బ్రాహ్మణులే చెయ్యాలా? హ్మ్. వేరే వాళ్ళు చేయకూడదా? నేనెందుకు చేయకూడదు? ఇలా నువ్వు ఇవన్నీ చేయొచ్చు. వద్దు. దేర్ ఇస్ నో హ్మ్. డౌట్ అబౌట్ ఇట్. నువ్వు కూడా చేయొచ్చు. 10 ఏళ్ళు శిక్షణ తీసుకో. హ్మ్. ఆ తర్వాత క్రమశిక్షణతో జీవితం గడుపు. తప్పకుండా నీకు కూడా చేయొచ్చు. అధికారం ఉంది. అవును. అవన్నీ పొందిన వాళ్ళు నేను హ్మ్. చేయకూడదా ఆపరేషన్ అంటే ఎట్లా ఉంటుందో, అలాగే నేను ఉంటుంది. చేయకూడదా దేవుడికి అలంకారం చేయడం అన్నది హ్మ్. అట్లాగే ఉంటుంది. యాహ్! దానికి సంబంధించిన శిక్షణ ప్రత్యేకంగా ఉండాలి. హ్మ్. క్రమశిక్షణాయుతమైన జీవితం ఉండాలి. ఆ ఆలయంలో 10 మంది అర్చకులుంటే కూడా
తిరుపతిలో ఎంతమంది అర్చకులు ఉంటారమ్మా? అవును. అందరూ వెళ్ళి మూల విరాట్టును ముట్టుకోరు. అవును. దాన్ని ముట్టుకోగలిగినటువంటి అధికారం ఉన్నవాళ్ళు, దానికొక స్థాయి దానికి ఉంటుంది. తగినటువంటి జీవన విధానం గడుపుతున్న వాళ్ళు వేరే ఉంటారు. అవును. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. అంతే. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క అరవలేదని గాడిద అరిస్తే ఏమైంది? దాన్ని కొట్టారు. అంచేత ఎవరి పని వాళ్ళు చేయాలి. ఆ పని నేను ఎందుకు చేయకూడదంటే యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, దట్స్ ఆల్. ధన్యవాదాలు. చాలా మంచి చక్కని విషయాన్ని చాలా చక్కటి వివరణ ఇచ్చారు.